గురువులను దైవంతో సమానంగా భావిస్తారు. అన్ని వృత్తుల కన్నా గౌరవప్రదమైనది ఉపాధ్యాయ వృత్తి. అందుకే సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఉంది. భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకం. అలాంటి ఎంతో మంది ఉపాధ్యాయులను అందిస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగర ప్రాంతం. ఇక్కడ ప్రతి ఇంట్లోనూ ఇద్దరికి తగ్గకుండా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటారు. అసలు కార్వేటి నగరం ప్రాంతం నుంచి ఎక్కువగా ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటానికి కారణం ఏంటి? దీనిపై ఈ ప్రాంతం నుంచి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారు ఏమంటున్నారు? లెట్స్ వాచ్. దేవునితో సమానంగా గురువులను భావిస్తారు. అలాంటి గురువులకు ఉన్నటువంటి స్థానము ఈ సమాజంలో ప్రత్యేకతైనటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే. మరి అలాంటి గురువులు సరస్వతీలకు పుట్టినిల్లు ఒక చిత్తూరు జిల్లాలో కార్వేటి నగరం వంటి ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ప్రతి ఇంటిలో కూడా ఎంతమంది ఉన్నా ఆ ఇంటిలో ఒకరిద్దరు టీచర్లు అయినటువంటి పరిస్థితి. మరి అలాంటి కార్వేటి నగరంలో డైట్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఒకటి ఆ ప్రాంతం ప్రజలకు ఒక మహావరంగా మారింది. అలాంటి మహావరమైనటువంటి డైట్ ఇన్స్టిట్యూట్ పైన ఏవెన్ అందిస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం రండి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కార్వేటి నగర ప్రాంతం సరస్వతీ పుత్రులకు నిలయంగా మారింది. ఇక్కడ ఎంతో మంది శిక్షణ పొంది గురువులుగా ఎదిగారు, ఇప్పటికీ ఎదుగుతున్నారు. ఈ ప్రాంతంలో ప్రతి ఇంట్లోనూ ఇద్దరికి తగ్గకుండా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. కొన్ని కుటుంబాల్లో అయితే 4-5 ఉండడం విశేషం. ఎక్కడైనా ఆయా ప్రాంతాల్లో స్థానికంగా లభించే వనరులను బట్టి వారి జీవనాధారం ఆధారపడి ఉంటుంది. కార్వేటి నగర ప్రాంతవాసులు తమ ప్రధాన జీవనాధారం ఉపాధ్యాయ వృత్తి అంటున్నారు. ఇక్కడ డైట్ ఉండడమే దీనికి కారణమని చెబుతున్నారు. కార్వేటి నగరం మండలం నుంచి ఏకంగా 1000 మందికి పైగా ప్రభుత్వ ఉపాధ్యాయులు తయారయ్యారు. వారిలో 200 మంది సొంత మండలంలో పనిచేస్తుండగా మిగిలిన వారంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని వివిధ మండలాల్లో పనిచేస్తున్నారు. తాజా డిఎస్సిలోనూ ఈ మండలం వాసులు 30 మందికి పైగా టీచర్ ఉద్యోగాన్ని సంపాదించారు. 1950లో కార్వేటి నగరంలో బేసిక్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ ఉండేది. 10వ తరగతి చదివిన వారికి ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేవారు. 1975లో దాన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ సంస్థగా మార్చారు. ఇంటర్మీడియట్ చదివిన వారికి ఏడాది పాటు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఆ తర్వాత 1996లో డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ కాలేజ్గా మార్చారు. 1999 నుంచి ఇక్కడ 2 ఏళ్ల శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. తెలుగు, ఇంగ్లీష్, తమిళం మీడియంలో 50 మందికి చొప్పున ఏడాదికి 150 మందికి అవకాశం కల్పించేవారు. ప్రస్తుతం తమిళ మీడియంలో చేరేవారు లేకపోవడంతో తెలుగు, ఇంగ్లీష్ మీడియంలో ఏడాదికి 100 మందికి అవకాశం కల్పిస్తున్నారు. సుమారు 14 ఎకరాల విస్తీర్ణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో డైట్ కాలేజ్ ఉంది. ఇక్కడ చదువుకున్న ప్రతి బ్యాచ్లోనూ 90% మంది ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపిక అవుతున్నారు. కార్వేటి నగరం ఆంధ్రప్రదేశ్లోనే చిత్తూరు జిల్లాలో ఒక ప్రాముఖ్యత కలిగిన మండలం. ఎందుకంటే సరస్వతి నిలయంగా ఉపాధ్యాయులకి గురువులకి పుట్టినిల్లుగా ఈ కార్వేటి నగరం ప్రసిద్ధి చెందింది. కార్వేటి నగరంలో ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం డైట్ కళాశాల ఉండడం వలన ఎక్కువ మంది విద్యార్థులు, ముఖ్యంగా ఇక్కడ అంతా కూడా రైతు బిడ్డలు, పేద విద్యార్థులు చాలా వరకు చదువుకొని త్వరగా ఉద్యోగంలో స్థిరపడడానికి ఈ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం అనేది చాలా వరకు మాకు స్ఫూర్తిదాయకం. 96-97లో 1 ఇయర్ కోర్సులో 150 మంది అభ్యర్థులు మేము ట్రైనింగ్ పొందితే దాదాపు 140 మంది కూడా ఈరోజు ఉద్యోగాల్లో ఉన్నారు. ముఖ్యంగా ఏమిరా అంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉండడం వలన చదువుకునే పిల్లలు చిన్నప్పటి నుంచే ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి వేరే థాట్ లేకుండా ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయ వృత్తి అనేది గౌరవప్రదమైన వృత్తి, త్వరగా కూడా ఉద్యోగంలో స్థిరపడడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవడం, ఇంటర్మీడియట్ అయిన వెంటనే డైట్ సెట్ ఎగ్జామ్లో పరీక్ష రాసి ర్యాంక్ పొంది ట్రైనింగ్ పొందడము. నేను ఇదే పాఠశాలలో, ప్రభుత్వోన్నత పాఠశాలలో 1982 వరకు నా ఇంటర్మీడియట్ పూర్తి చేసి 82-83వ సంవత్సరం ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఉపాధ్యాయుడిగా శిక్షణ తీసుకున్నాను. 83లో శిక్షణ పూర్తయి 84లో ఉపాధ్యాయుడిగా తయారు అవ్వడం జరిగింది. మా కార్వేటి నగరం వాళ్ళకి ఇక్కడ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ ఉండడం ఒక పెద్ద వరం. మా గ్రామంలో
ప్రతి ఇంటికి లేదా ప్రతి రెండిండ్లకి ఒక టీచర్ ఉన్నాడు అని చెప్పడం అతిశయోక్తి అయితే ఏమాత్రం కాదు. ఏ డిఎస్సిలో తీసుకున్న మా కార్వేట్ నగరం నుంచి కనీసం 50% అయిన ఉపాధ్యాయులు ప్రతి సంవత్సరం ఎన్నిక కాబడుతూ ఉన్నారు. మన డైట్లో 97-98 స్టూడెంట్ని అక్కడ డైటు మా ఊర్లో ఉండడం వలన కార్వేట్ నగరంలో చాలామంది ఉపాధ్యాయులు మా గురువు గారులు చాలామంది ఉండడం వలన మేము వారి స్ఫూర్తితో చాలామంది మా కుటుంబంలో మేము 4 మంది సార్. మేము నలుగురము కూడా ఉపాధ్యాయ వృత్తినే చేపట్టాము. మన డైట్ ప్రభుత్వ పాఠశాలలోనే ఇక్కడ కార్వేట్ నగరంలోనే మేమందరం కూడా చదువుకున్నాము. ప్రతి ఒక్క ఇంటిలోనూ తీసుకున్నా కూడా చాలా మంది ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఉపాధ్యాయ వృత్తినే చేపట్టినారు. 25 ఏళ్ల సర్వీసు పూర్తయినది. ఇప్పుడు నా విద్యార్థులే చాలా మంది ఉపాధ్యాయ వృత్తిని మన కార్వేట్ నగరంలో చేస్తున్నారు. నేను ఇక్కడ టీచర్ ట్రైనింగ్ 1990 బ్యాచ్లో జాయిన్ అయ్యాను. నాతో పాటు 150 స్టూడెంట్స్ ఉన్నారు. 50 మెంబర్స్ అమ్మాయిలు, 100 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు. అందరూ జాబ్లో సెటిల్ అయిపోయారు. అట్ ది సేమ్ టైం నేను జాబ్లో జాయిన్ అయింది 98లో జాయిన్ అయ్యాను. ఇక్కడే చదువుకొని ఇప్పుడు ఇక్కడే ఈవీఎస్ లెక్చరర్గా నేను వర్క్ చేస్తున్నాను. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్గా ఉంది, చాలా గర్వంగా ఉంది. అయితే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే డిఎస్సి నియామకాలు ఎక్కువగా ఉంటున్నాయని, వేరే ప్రభుత్వాలు మారితే పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. డిఎస్సి నోటిఫికేషన్లు ఎలా ఉన్నా ఏపీలోని మిగిలిన జిల్లాల్లోని డైట్ కేంద్రాలకు కార్వేటి నగరం డైట్ కేంద్రం ఓ మార్గదర్శకంగా నిలిచిందంటున్నారు. రాష్ట్రంలోనే కార్వేట్ నగరం డైట్ అనేది అందరికీ కూడా ఒక మార్గదర్శకంగా మారడం, అదే నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో జిల్లా అంతటికి కూడా దాదాపు 70% మంది కార్వేట్ నగరంలో ఉపాధ్యాయులుగా ఉన్నారు. ప్రతి ఇంటిలో కూడా 2-3 ఉపాధ్యాయులు ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కార్వేట్ నగరం డైట్ నుంచి.